నమస్కారం మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు ఛానల్ నేనే మీ శాలిని ప్రియ దేశం రాష్ట్రం ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం మొదటగా ప్రొద్దుటూరు నుండి ప్రారంభిద్దాం ప్రొద్దుటూరు సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రొద్దుటూరు రూరల్ లో 103 వ్యవసాయ ఫీడర్ లైన్లకు పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం జరుగుతోంది ఈ ప్రాంతంలో 600 ఎకరాల నిరుపయోగ భూమిపై 120 మెగావాట్ల మినీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి అయితే లభించింది ఒక్కో మెగావాట్కు 5 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం 600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు ఈ ప్రాజెక్ట్ పీఎం కుసుమ్ పథకం కింద జరుగుతోంది ప్రొద్దుటూరు పులివెందల కడప మైదుకూరు పరిధిలో 330 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రాధాన్యంగా వినియోగించుకోనున్నారు ఎన్ఈడిసి ఆధ్వర్యంలో ఈ ప్లాన్ నిర్మాణం చేపడతారు అమరావతి కొత్త నగరాల ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది విశాఖపట్నంలో ఇప్పటికే థీమ్ బేస్డ్ సిటీ డెవలప్మెంట్ ప్రారంభమైంది దీనికోసం 2000 ఎకరాల భూసేకరణ జరుగుతోంది త్వరలో ఈ నమూనాను ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నారు అధికారులు ఇప్పటికే 1500 ఎకరాల ప్రభుత్వ ప్రైవేట్ భూమిని గుర్తించారు ఏపీయుఐఎంఎల్ ఆధ్వర్యంలో పట్టణ సౌకర్యాలపై అధ్యయనం అయితే కొనసాగుతోంది తమిళనాడులో విజయ్ అభిమానుల తుఫాన్ తమిళనాడులో విజయ్ పబ్లిక్ మీటింగ్స్ అభిమానుల సముద్రంతో నిండిపోతున్నాయి ఇది చిరంజీవి ఆరంభ కాలాన్ని మనకు ఒకసారి గుర్తు చేస్తోంది కానీ ప్రశ్న ఏమిటంటే అభిమానుల ఆరాధనను ఓట్లుగా మార్చగలడా సినిమా టికెట్ కొనే చేయి వేరు ఓటు వేసే చేయి వేరు ఇప్పుడు విజయ్ కూడా అదే పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది తలపతి నుంచి నాయకుడు అవుతాడా లేక అభిమానుల జ్ఞాపకాలకే పరిమితం అవుతాడా అనేది సందేహంలో ఉంది చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో కుంభకోణం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది క్యాషియర్ బంగారు నగదు మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి 330 మంది ఖాతాదారుల నుంచి 4 కోట్లకు పైగా విలువైన బంగారం 80 లక్షల వరకు నగదు తేడా బయటపడింది క్యాషియర్ 2 రోజులుగా కనిపించకుండా ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ బ్యాంకును పరిశీలించారు ఉత్తరాఖండ్ లో విద్యార్థి కాల్పులు ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్లో షాకింగ్ ఘటన అయితే జరిగింది ఫిజిక్స్ టీచర్ గగన్ దీప్ సింగ్ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టడంతో విద్యార్థి పగతో రగిలిపోయాడు లంచ్ బాక్స్ లో తుపాకీ తీసుకుని క్లాస్ రూమ్ లోనే టీచర్ పై కాల్పులు జరిపాడు గగన్ మెడ వరకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థి తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా వీధి కుక్కలను తరలించాలంటూ ఆగస్టు 11న సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది జంతు హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది దీనిపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పునఃసమీక్ష చేస్తామని తెలిపారు ఆగస్టు 14న విస్తృత ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది ఈ రోజే ఆ తీర్పు వెలువడనుంది అసోంలో ఆధార్ జారీ నిలిపివేత అసోంలో అక్రమ వలసదారులు పౌరసత్వం పొందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటన ప్రకారం అక్టోబర్ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు ఇవ్వడం ఆపమన్నారు అయితే ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మాత్రం మరో ఏడాది మినహాయింపు ఉంటుంది ఇప్పటికే ఆధార్ లేని వారికి 1 నెల గడువు ఇచ్చారు అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది అమెరికాలో వీసా పత్రాల పరిశీలన అమెరికాలో ఉన్న సుమారు 5 కోట్ల 5 లక్షల విదేశీయుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది వీసా షరతులు ఉల్లంఘించిన ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న గడువు మించి నివసించిన వారిని స్వదేశాలకు పంపిస్తామని స్పష్టమైతే చేసింది ఇది దేశ భద్రతా చర్యల్లో భాగమని పేర్కొంది భారత్పై అమెరికా విమర్శలు వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నర్వో భారత్ పై సంచలన వ్యాఖ్యలైతే చేశారు భారత్ సుంకాల్లో మహారాజ్ అని అన్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు ట్రంప్ విధించిన కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు గౌహర్ సుల్తానా రిటైర్మెంట్ భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా క్రికెట్ కు వీడ్కోలు పలికారు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు 2008లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన సుల్తానా 50 వన్డేల్లో 66 వికెట్లు 37 టీ20ల్లో 29 వికెట్లు తీశారు 2014లో చివరిసారి ఆడారు ఇవే ఇవాల్టి ముఖ్యమైన వార్తలు మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేను మీ శాలిని ప్రియ మరో అద్భుతమైన సమాచారంతో కూడిన వీడియోతో త్వరలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం